కిడ్నీ రాకెట్ వెలుగులోకి రావడంతో హైదరాబాద్ లో కలకలం రేగింది. అనుమానం లేకుండా మాయ చేస్తున్నారు. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న సిటీలోని అలకనంద ఆసుపత్రిని సీజ్ చేశారు. ఇలాంటి ఆసుపత్రులు నగరంలో ఇంకా ఉన్నాయనే ప్రచారము జోరందుకుంది. ఈ అంశంపై ఐ న్యూస్ ప్రతినిధి రవిచంద్ర అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగరంలో కిడ్నీల రాకెట్ దందా గుట్టురట్టు అవుతుంది. ఇప్పుడు ఇదే హాస్పిటల్ అలకనంద హాస్పిటల్లో ఈ గుట్టురట్టు చేశారు. దీంతో హాస్పిటల్ను కూడా సీజ్ చేశారు. వైద్య శాఖ అధికారులు ఆలస్యంగా బయటపడ్డారు. ఆలస్యంగా బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి వివిధ అమాయకుల్ని పట్టుకొచ్చేసి ఇక్కడ కిడ్నీలు మార్పిడి చేస్తుంటారు. దీంతో ఉదయం నుంచి పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ సంబంధించిన నేతలు, కార్యకర్తలు. ఇలాంటి హాస్పిటళ్ళు చాలా ఉన్నాయి. దందాలు చాలా రకాలుగా కొనసాగుతున్నాయి. ఇది ఒక హెల్త్ మాఫియా, మెడికల్ మాఫియా, డ్రగ్ మాఫియా, ఇదంతా కొనసాగుతుంది హైదరాబాద్లో. దీనికి అరికట్టాల్సిన అవసరం ఉందంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఈ అలకనంద ఆసుపత్రిలో కేవలం ఈ కిడ్నీ మార్పిడి సంబంధించినటువంటి ఈ ఉదంతమే కాకుండా ఈరోజు హైదరాబాద్ లాంటి అనేక మహానగరాల్లో కూడా ఈరోజు విచ్చలవిడిగా ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల యొక్క నిర్లక్ష్యంగా ఎక్కువ చూడొచ్చు. ఎందుకంటే ఈ ఆసుపత్రి కూడా కేవలం 9 పడకలకి మాత్రమే అనుమతి తీసుకొని ఈరోజు 30 పడకల ఆసుపత్రిగా చలామణి అవుతూ ఈరోజు లక్షలాది రూపాయలు, అంటే ఈరోజు ఈ కిడ్నీల మార్పిడి ఉదంతానికి సంబంధించి కూడా 50 లక్షల రూపాయలు ఈరోజు పేషెంట్ల నుంచి వసూలు చేస్తున్నారు. దీన్ని నిజంగా మార్పిడికి సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టారా లేదా, చేపడితే ఏ రకంగా ముందుకెళ్తున్నారని చెప్పాలి. కానీ ఈరోజు ఇదంతా కూడా, ఈ దందానంతా కూడా ఈ ఆసుపత్రి యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యంగా చేపడుతున్నది స్పష్టంగా అర్థమవుతుంది. దీంట్లో నిజంగా ఈరోజు డాక్టర్లందరూ కూడా వీళ్ళు లైసెన్స్ లేనటువంటి డాక్టర్లతో ఈరోజు ఈ మార్పిడి చేస్తున్నది స్పష్టంగా ఆదేశాలు వచ్చినాయి. దానికి అనుగుణంగానే నిన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఈ హాస్పిటల్ని సీజ్ చేశారు. మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్కి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖని కూడా సూచిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు తక్షణమే ఒక టాస్క్ ఫోర్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ యొక్క పనితీరుని, లేకపోతే అనుమతులు ఉన్నాయా లేవా, నిబంధనలు పాటిస్తున్నాయా లేవా, నిజంగా ప్రజలకు అభీష్టంగా ఉన్నటువంటి ఆ విధానాన్ని అవలంబిస్తుందో లేదో చూడాలి. మేము అదేవిధంగా ఈ డయాగ్నిక్ సేవలు, లేకపోతే ఈ నకిలీ డాక్టర్లు చలామణి అవుతున్నటువంటి విధానాల మీద కూడా ఓ స్పష్టమైన వైఖరి ఉండాలి. తక్షణమే ఈ ఉదంతం మీద సమగ్రమైనటువంటి విచారణ చేపట్టాలి. బాధ్యులు అదేమైనటువంటి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇక్కడ కిడ్నీ రాకెట్ బయటపడింది కాబట్టి సరిపోయింది. మిగతా అవయవాలు కూడా ఇలాంటి ఆర్గాన్లు, రకరకాల ఆర్గాన్లు ఈ విధంగా దందా కొనసాగుతుంది హైదరాబాద్లో. అంటే ఎలా చూడొచ్చు? హైదరాబాద్ అనేది పెద్ద మహానగరం. ఇక్కడ కేవలం హైదరాబాద్ నడిబొడ్ల సరూర్ నగర్లో బయటపడింది. చుట్టుపక్కల ఇక్కడ షామీర్పేట నుంచి ఇటు ఇబ్రహీంపట్నం వరకు, ఇటు అత్తాపూర్, రాజేంద్ర వరకు పెద్ద ఎత్తున ఇట్లాంటి అపార్ట్మెంట్లు తీసుకొని గుట్టు చప్పుడు కాకుండా, అనుమతి లేకుండా కూడా పెద్ద ఎత్తున అవయవాల మార్పిడి జరుగుతూ ఉంది. మేము గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం తేడా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర మంత్రి దామోదర్ రాజేంద్ర ఒకటి సవాల్ చేస్తూ ఉన్నాం. మరి ఈ విషయం మీద మీరు పెద్ద ఎత్తున ఇలాంటి దొంగ హాస్పిటల్, ఇలాంటి దందకు పాల్పడే హెల్త్ మాఫియా హాస్పిటల్ మీద మీరు ఏ విధంగా, మీరు వాళ్ళ ఎంక్వైరీ కమిటీ ఏ విధంగా మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అనేది ఏవైఎఫ్గా మేము స్పష్టం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే మీరు యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఏఐవైఎఫ్గా భవిష్యత్తులో ఒక డాక్టర్ల మీద దాడిలో కూడా మేము పాల్పడతామని చెప్పి హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాం. ఒక పక్క డిఎంహెచ్ఓ కావచ్చు, వైద్య శాఖ అధికారులు సీజ్ చేసిన మాట వాస్తవం, కానీ ఇంకా అందులో ఉన్నట్టుగా డాక్టర్ల మీద ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా ఇప్పటివరకు డిఎంహెచ్ వాళ్ళు నిజంగా వాళ్ళు కంప్లైంట్ చేసినట్టు అధికారులు వాళ్ళని రిమాండ్ చేయలేదు. మేము ఏవైవో ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అలకనంద యాజమాన్యం ఏదైతే ఉందో వాడిని ఖచ్చితంగా రిమాండ్కి పంపించాలి, జైలుకి పంపించాలి. దాంతోపాటు ఇవాళ గతంలో కూడా ఇబ్రహీంపట్నం లాంటి మారుమూల ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఉదాంతాలు జరిగినాయి, సంఘటనలు జరిగినాయి. అక్కడ డిఎంహెచ్ వాళ్ళు కూడా సస్పెండ్ అయిన ఘటనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన డిఎంహెచ్ఓ కూడా ఇలా తనిఖీలు చేయకుండా, యాక్టివ్గా లేకుండా అదే మొద్దు నిద్రలో ఉంటున్నారనేది మేము ఆరోపిస్తున్నాం. కాబట్టి డిఎంహెచ్ఓ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. అదేవిధంగా పర్మిషన్లు లేవు, 6 నెలలకే ఇచ్చినాం అంటున్నారు. 6 నెలల తర్వాత తనిఖీ చేయాల్సిన బాధ్యత డిఎంహెచ్ఓ పైన ఉంది. కానీ వాళ్ళ డిఎంహెచ్ఓ మొద్దు నిధులలో ఉంటూ వీటిని తనిఖీలు చేయకుండా ఇలాంటి ఘటనలు మాత్రం బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఆయన బయటికి వచ్చి తనిఖీలు చేయడం జరుగుతూ ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏవైఎఫ్గా, ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులు కూడా తక్షణమే తనిఖీలు చేయాలి. ఎలాంటి అనుమతులు ఉన్నాయో చెక్ చేయాలి. హాస్పిటల్ చూస్తే 9 పడకలకు అనుమతి తీసుకున్నారు. చూస్తుంటే వేద మల్టీప్లెక్స్ లెక్క కట్టారు. ఇంకోటి ఏంటంటే ఎలాంటి అన్ని ఉల్లంఘనలే కనిపిస్తున్నాయి ఇక్కడ బయట కావచ్చు. ఇదంతా ఎట్లా ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి దీన్ని మొత్తము వెనక ముందు మనం అంతా చూస్తున్నాం. ఇట్లాంటివి అనేకం ఉన్నాయని మేము ఏవేగా మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వ నియమ నిబంధనలు. ఇక్కడ జిహెచ్ఎంసీ లిమిట్స్ని క్రాస్ చేసి జనరేటర్ రోడ్డు మీద పెట్టారు. ఇక్కడ సిలిండర్లు, ఇలాంటి సిలిండర్లు ఉండడం వల్ల ఎంత ప్రమాదకరం అనేది, ఒకవేళ పేలి కానీ ఇంకేదన్నా కానీ జరిగి ఉంటే ఈ జరిగే నష్టానికి ఎవరు కారకులని మేము అడుగుతా ఉన్నాం. ఇంకోటి, ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా. ఈ రెసిడెన్షియల్ ఏరియాలో ఇలాంటి ఒక బోర్డు పెట్టుకొని హాస్పిటల్ అని పెట్టి ఇక్కడ ఏం జరుగుతుందో కూడా ఈ హాస్పిటల్ ఈ దీని లోపల ఏం దందా జరుగుతుందో అనేది కూడా ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరికి కూడా తెలియదు. ఏదో క్లినిక్ అనుకుంటా వస్తున్నారు పోతున్నారు, కానీ ఇదంతా పెద్ద స్కాము. మేమేమంటున్నామంటే ఇలాంటి దందా నడిచి దీనికి అసలు ఈ డోనర్లను ఏడుకెళ్ళి పట్టుకొచ్చారు, దాంట్లోకి వివరించిన ఏజెంట్లు ఎవరు, ఇందులో హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చిన హాస్పిటల్, వీళ్ళందరి మీద కూడా ప్రభుత్వము పీడీ యాక్ట్లు పెట్టాలి. ఎందుకనంటే మంచి ఒక దొంగతనమో లేకుంటే ఇంకోతో చేస్తే ఇంకోటి, ఇలాంటి పీడీ యాక్ట్లు పెట్టి ఇలాంటి ఘటనలు ఇంకా పునరావృతం కాకుండా ఇప్పటికి జరుగుతూ ఉన్నాయి, అవన్నిటిని అరికట్టాలి. భవిష్యత్తులో ఇంకోరు చేసే సాహసం కూడా చేయకుండా ప్రభుత్వం అట్లాంటి కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటివన్నీ కట్టడి జరుగుతాయి అనేది మేము ఆరోపిస్తాం. రైట్. అంటే ఇది ఈ విధంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. స్థానిక నేతలు కూడా అందరూ విజిట్ చేస్తున్నారు. ఇక్కడ మన దగ్గర జిహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటే మీ ప్రభుత్వం ఎలాంటి అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా చోట్ల ఇలాంటి దందాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఇమీడియట్ యాక్షన్ తీసుకుని సీజ్ చేసింది. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేసింది. కానీ ప్రతి ఒక్క చిన్న విషయంలో నేను ఒకటే అంటున్నా, ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకి కఠిన శిక్ష పడాలి. నేను ఇంకోటి కూడా జిహెచ్ఎంసీలో ఎల్లుండి మాకు 1వ తారీఖు నాడు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ కూడా నేను లేవనెత్తుతా. అమాయకులతో చెలగాటం ఆడకండి ప్రాణాలతోటి. ఇప్పుడు వాడు ఏదో ఆ డబ్బు ఆశను అదో ఇదో చూపి మీరు వాళ్ళ కిడ్నీలతో వ్యాపారం చేస్తున్నారు కదా. ఇది సినిమాలో చూడడానికి బాగుంటుందని అనిపించింది ఒకప్పుడు. కానీ అంటే ఇక్కడ ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏం తెలియదట, ఇంత దంద జరుగుతుందని వాళ్ళకు కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇది ఏమనుకుంటారు, జనరల్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే అన్నీ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్గా మాకు కూడా మంచిగా ఉంటుంది అనే ఫీలింగ్లో ఉంటారు జనరల్గా పబ్లిక్ ఎవరైనా సరే. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళతో ఏమైపోతుందంటే నిజంగా సర్వీస్ ఓరియంటెడ్గా పనిచేద్దాం అనుకున్నాడు కూడా వాడు కూడా నష్టపోతున్నాడు. సో నేను ఒకటే ఏం కోరుతున్నా అంటే ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకుంటుంది, ఏమి ఇచ్చిపెట్టాం మేము. ఖచ్చితంగా దీనిపైన దీన్నే కాదు, ఇప్పుడే సోదరులు అందరూ వచ్చినట్టు చెప్పినట్టు రాష్ట్రంలో ఉన్న ఇట్లాంటి హాస్పిటల్ అన్నిటిపైన కూడా చర్య తీసుకుంటాము. నేను దామోదర్ రాజనరసింహ గారు మా వైద్య శాఖ మంత్రి గారు, ఆయన దృష్టికి కూడా తీసుకొని వెళ్తాం. ఓకే రైట్ సార్. అంటే ఇది ఇక్కడ స్థానికంగా ఉన్నట్టుగా నేతలు చెప్పేది. ఖచ్చితంగా ఇలాంటి హాస్పిటల్ దందాని కట్టడి చేస్తామని చెప్పుకొస్తున్నారు కాంగ్రెస్ జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్. అయితే దీంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు నాయకులు, దాంతోపాటు ఇట్లాంటి యువజన సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. వీటిని ఇట్లాంటి మెడికల్ దందాని, ఇట్లాంటి హెల్త్ దందాని, డ్రగ్ దందాని, ఇట్లాంటి ఫార్మా దందాని మొత్తం కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో రవిచంద్ర, ఐ న్యూస్, సరూర్ నగర్, హైదరాబాద్.